గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించారు. గజ్వేల్ నియోజకవర్గం ప్రజలకు సేవ చేయని పనిచేయని ఎమ్మెల్యే కేసీఆర్ మాకు వద్దంటూ నిరసన వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను క్యాంపు కార్యాలయంలో ఫోటో లేదని నిరసన దిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి కిటికీ అద్దాలు పగలడంతో కాంగ్రెస్ నేతలు క్యాంపు కార్యాలయంపై దాడి చేశారంటూ గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీగా బయలుదేరి స్థానిక గజ్వేల్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేసి వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు రౌడీ మోకల్లా గోండాల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించడం, ఫర్నిచర్ ధ్వంసం చేయడం సిగ్గుచేటన్నారు. తక్షణమే కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేయకపోతే సోమవారం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలిసి గజ్వేల్ బంద్కు పిలుపునిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బండే మధు, పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, వివిధ మండల అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్న చూడు, అన్న చూపించు అన్న, మీరు అందరు ముందు పోకుండే. కోట్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే వాటిని రద్దు చేయడం జరిగింది. వాటి మీద మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా రోజు ఖండిస్తున్నారు. గజ్వేల్ గడ్డ మీద ఈ పెండింగ్ వర్క్లన్నీ పూర్తి చేయాలని చెప్పి మేము రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అది ప్రజాస్వామ్యబద్ధంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా మీరు రద్దు చేసిండ్రు, వాటిని తీసుకురావాలని చెప్పి మేము మాట్లాడుతున్నాం. కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గంలో ఉంటారు, తన ఇంట్లోనే ఉంటారు. ఆయన బొంబాయిలో లేడు, హైదరాబాద్లో లేడు, గజ్వేల్లోనే ఉంటాడు. ఆయన చాలామంది కలుస్తుంటాడు, అవసరమున్న పనులన్నీ కూడా చేపిస్తుంటాడు. మేము కూడా ఆయనకు అందుబాటులో ఉండి మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా పనిచేస్తూ ఉంది ఇక్కడ. దాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండాల మాదిరిగా కార్యాలయం మీద దాడి చేయడము, ఇది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తున్నట్లే. మరి మేము ఈరోజు మా ఆఫీసులో ఉన్నటువంటి హైమద్ సునీత అనే అమ్మాయి ఆఫీసులో టైపిస్ట్గా పనిచేస్తుంది, ఆఫీస్ బాయ్ తిరుపతి అనేవాడు ఉంటాడు. వాళ్ళ ముగ్గురి మీదకి రౌతులు తీసుకొచ్చి చంపేసి గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళ ఎవ్వరూ లేనటువంటి సమయంలో రేవంత్ రెడ్డి గారి ఫోటోను తీసుకొచ్చి అప్రజాస్వామికంగా ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా క్యాంప్ ఆఫీసులో చెరబడి దొంగల మాదిరిగా గూండాల మాదిరిగా చేసినటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి ఎక్కడికి దాపురిచ్చిందంటే వాళ్ళ లీడర్ను ప్రొజెక్ట్ చేసేటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి బొమ్మలు పట్టుకొని రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితికి వాళ్ళు దిగజారినట్టు కనబడుతున్నది. కేసీఆర్ ఎక్కడ కనబడతాడని పదే ప్రశ్నిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము ఒక సమాధానం చెప్తా ఉన్నాం. గజ్వేల్లో కేసీఆర్ అడుగు పెట్టక ముందు గజ్వేల్ నియోజకవర్గం పరిస్థితి ఏంది, ఇవాళ కేసీఆర్ అడుగుపెట్టిన తర్వాత 10 ఏళ్ల పరిపాలన తర్వాత ఇవాళ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని ఏ ఒక్కరి తలుపు తట్టినా వాళ్ళ కేసీఆర్ కనబడతాడు. కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతినిత్యం కనబడతా ఉన్నాడు. ప్రజలు తాగేటువంటి మంచినీళ్ళలో, పంట పొలాల్లో పారేటువంటి ప్రతి కాలువ నీళ్ళలో, అదేవిధంగా గజ్వేల్ చుట్టూ కనబడేటువంటి ప్రతి బిల్డింగ్లో, ప్రజలు నడిచేటువంటి ప్రతి రోడ్డులో కేసీఆర్ నిరంతరం కనబడుతూనే ఉన్నాడు.
కనబడ్డప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనబడినట్టుగా వ్యవహారం చేసి అదేవిధంగా